బందరువానిపేట, బొమ్మరవిల్లి, కొర్ని, కొర్లాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ధర్మాన ప్రసాదరావు మేనిఫెస్టోని దైవంగా భావించి ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, కాబట్టి 50 మంది ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ధర్మాన ప్రసాదరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బందరువానిపేట, బొమ్మరవిల్లి, కొర్ని, కొర్లాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ధర్మాన ప్రసాదరావు మేనిఫెస్టోని దైవంగా భావించి ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, కాబట్టి 50 మంది ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ధర్మాన ప్రసాదరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బందరువానిపేట, బొమ్మరవిల్లి, కొర్ని, కొర్లాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ధర్మాన ప్రసాదరావు మేనిఫెస్టోని దైవంగా భావించి ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, కాబట్టి 50 మంది ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ధర్మాన ప్రసాదరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బందరువానిపేట, బొమ్మరవిల్లి, కొర్ని, కొర్లాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ధర్మాన ప్రసాదరావు మేనిఫెస్టోని దైవంగా భావించి ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, కాబట్టి 50 మంది ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ధర్మాన ప్రసాదరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బందరువానిపేట, బొమ్మరవిల్లి, కొర్ని, కొర్లాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ధర్మాన ప్రసాదరావు మేనిఫెస్టోని దైవంగా భావించి ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, కాబట్టి 50 మంది ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ధర్మాన ప్రసాదరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.